మనం రుద్రకథను వినబోతున్నాము. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత మిగతా సైనికాధికారులకు సైన్యం అందరినీ వితస్త నది వెంబడి యవనులున్న వైపు నడిపించమని చెప్పాడు. అందరూ వారి యొక్క దళాలు సిద్ధం చేయడానికి వెళ్లారు. నేను కూడా పదాతి దళాన్ని సిద్ధం చేయడానికి వెళ్తుండగా పురుషోత్తముడు నన్ను పిలిచి, నిజంగానే యవనుల సైన్యం అంత బలహీనంగా ఉందా అని మరొకసారి అడిగాడు. నేనాయన ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పకుండా తల అడ్డంగా ఊపుతూ నా దళాన్ని సిద్ధం చేయడానికి వెళ్లాను. మాతో పాటు కొందరు మాళవ తెగయోధులు కూడా కలిసి వచ్చారు. మా సైనికులందరూ చాలా ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఆ రోజు సాయంత్రానికి యవనులు నదిని దాటడానికి అవకాశమున్న స్థలానికి చేరుకున్నాం. ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో ఉండటం వల్ల నదికి కాస్త దూరంగా ఉన్న ఒక మైదాన ప్రాంతంలో శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికే సాయంత్రం అవటం వల్ల ఆ రాత్రి సమయంలో యవనులు నదిని దాటడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకోని చాలామంది సైనికులు ఆ దట్టమైన చెట్ల లోపలకు చేరి యవనుల కోసం జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉన్నాం. రాత్రంతా ఎదురు చూసినా ఎవ్వరూ అటువైపు రాలేదు. ఇక సూర్యోదయం అవటానికి కొంత సమయం ముందు యవనులు వస్తున్న శబ్దం మాకు వినపడింది. కాని పొగమంచు అధికంగా ఉండటం వల్ల కొంత దూరం అవతలి వైపు ఏం జరుగుతున్నది అస్సలు కనబడటం లేదు. నేను మా సైన్యంలోని విలుకాండ్రందరికీ చెట్ల మీదకెక్కి దాడికి సిద్ధంగా ఉండమని చెప్పాను. అందరూ చెట్ల మీదకు చేరి విల్లుకు బాణాలు ఎక్కుపెట్టి వదలటానికి సిద్ధంగా ఉన్నారు. కింద మేము మా యొక్క ఆయుధాలతో యవనులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నీటిలో యవనుల అడుగుల శబ్దం వినబడుతుంది. చాలా ఉత్కంఠగా మేము వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. పొగమంచు దాటుకుంటూ వారు మాకు కనిపించారు. అలా వారు మాకు కనిపించిన వెంటనే మా సైనికులు సిద్ధంగా ఉంచుకొని ఉన్న బాణాలు వదిలారు. అవి వేగంగా దూసుకొనిపోయి ఆ యవనుల శరీర భాగాల్లో చీల్చుకుని వెళ్లాయి. చాలామంది మాకు దూరంగా ఉండగాని వాటి దెబ్బకి పడిపోయారు. బాణాల దెబ్బలు తప్పించుకొని నదిని దాటి వచ్చిన వారిని మేము ఎదుర్కొని వచ్చిన వారిని వచ్చిన విధంగా చంపి ఆ వితస్త నదీ జలాల్లోకి విసిరివేయటం ప్రారంభించాం. కాసేపటికి ఆ యవనుల రక్తంతో ఆ నదిలో నీరంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. మా సైన్యానికి ఆ ప్రాంతం చాలా అనుకూలంగా ఉన్నందువల్ల మా సైనికుల్లో ఎవరూ గాయపడలేదు. మాకు రక్షణగా దట్టమైన చెట్లు ఉన్నాయి. కానీ ఆ యవనుల రక్షణగా ఏమీ లేదు. నది ప్రవాహాన్ని దాటి అలసిపోయిన వారిని చంపడం మాకేం కష్టమనిపించలేదు. అలా చాలాసేపు ఆ యవనులను చంపడం, ఆ నదిలోకి విసిరేయటం జరిగింది. పొగమంచు మాయమై ఎండ నీళ్లను తాకింది. వచ్చిన వారినందరినీ చంపివేశాం. కనుచూపు మేరలో శత్రువులు ఎవ్వరూ కనపడలేదు. దాంతో మేము గెలుపు సాధించాం. యవనులు పారిపోయారనుకొని మా సైనికులందరూ సంతోషంగా విజయానందంతో శిబిరాల వైపు గెంతులు వేస్తూ వెళ్లారు. కానీ నాకు మాత్రం మనసులో ఏదో అనుమానంగా ఉండటం వల్ల నేను అంత సంతోషంగా లేను. నేను మాత్రం నిదానంగా నడుస్తూ కదులుతున్నాను. మేమందరం శిబిరాలను చేరుకున్నాం. అందరూ విజయానందంతో ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. అందరూ సంతోషంతో ఊగిపోతున్నారు. కానీ నేను మాత్రం ఏదో తప్పు జరగబోతుందని ఆలోచిస్తూ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఒకచోట కూర్చొనున్నాను. అప్పుడు పురుషోత్తముడు నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేనాయన్ను గమనించకుండా ఆలోచిస్తూనే ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత ఆయన నా భుజం పట్టి కదిలించి, అందరూ సంతోషంగా ఉంటే నువ్వేమిటి ఏదో విచారంగా కూర్చొని ఉన్నావు అని అడిగాడు. అప్పుడు నేను లేచి నిలబడి, ప్రభు, నిన్న నేను చూసిన యవనుల సైన్యంతో పోలిస్తే ఈరోజు ఉదయం మన దాడిలో చనిపోయిన వారు చాలా తక్కువ మంది మాత్రమే. నా అంచనా కనుక నిజమైతే వీరిని మనకు ఎరగా చూపించి మొత్తం వారి సైన్యమంతా మరొక దారి నుండి ఇప్పటికే నదిని దాటి వచ్చేసుంటారనుకుంటూ ఉన్నాను అనేసరికి పురుషోత్తముడు నన్ను ఏదో అడగటానికి సిద్ధమవుతూ ఉండగా ఎగువ ఉన్న సైనికుల్లో కలకలం మొదలైంది. అందరూ, ప్రభు, ఇటువైపు వచ్చి చూడండి అని పురుషోత్తముడిని పిలుస్తున్నారు. పురుషోత్తముడు ఆ ఎత్తుగా ఉన్న ప్రాంతం నుండి దూరంగా నదిని దాటుకొని వస్తున్న అతిపెద్ద యవనుల సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఊహించిందే నిజమైందని అనుకుని చిన్నగా తల ఊపాను. పురుషోత్తముడు తన సైనికులందరినీ దాడికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఆ మాట వినగానే అంతవరకు ఆనందంలో మునిగి తేలుతున్న సైనికులందరూ వారి ఆయుధాలు అందుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. పురుషోత్తముడు సుప్రతీక యొక్క అంబారీ మీదకెక్కి తన సైన్యం అందరినీ యవనుల సైన్యానికి ఎదురుగా నడిపించాడు. అటువైపు నుండి యవనుల సైన్యం
ఇటువైపు నుండి పురుషోత్తముడి సైన్యం ఒక చిన్న మైదానంలో కొన్ని వందల గజాల దూరంలో ఎదురుగా నిలబడ్డారు. యవనుల సైన్యం నుండి కేవలం 20 మంది మాత్రం పురుషోత్తముడు సైన్యం వైపు వస్తుందే గమనించి పురుషోత్తముడు కూడా 20 మంది తన ముఖ్య అనుచరులను తీసుకొని వారికి ఎదురు వెళ్లాడు. అందరూ 2 సైన్యాలకు మధ్యలో సమావేశమయ్యారు. యవనుల వైపున్న వారిలో అంబిరాజును చూసిన వెంటనే ఆ దేశద్రోహిని చంపేయాలనేంత కోపం నాకొచ్చింది. కాని ఆ సమావేశంలో అతి కష్టం మీద నా కోపాన్ని నియంత్రించుకొని నిలబడ్డాను. యవనుల వైపు నుండి వచ్చిన వ్యక్తి పేరు సెల్యూకస్ అని, యవనుల ఒక సైన్య విభాగానికి అధిపతి అని, యవనుల రాజుకు కుడిభుజం లాంటివాడని తనకు తాను ద్విభాషి ద్వారా పరిచయం చేసుకున్నాడు. పురుషోత్తముడు కూడా నికోలస్కు పరిచయం చేసుకున్నాడు. పరిచయాలు అయిన తర్వాత సెల్యూలస్ పురుషోత్తముడితో, మా ప్రభువు ఇంకా నదిని దాటి రాలేదు. ఒకవేళ అతడిక్కడికి ఇప్పటికే వచ్చున్నట్టయితే నీకు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఈ సమయానికి యుద్ధం పూర్తయి నీ రాజ్యం మొత్తం ఆయనకు పాదక్రాంతమయ్యుండేది. అసలు ఈ నదిని మా సైన్యం దాటాల్సిన అవసరం లేదు. మా సైనికులందరూ కలిసి ఒకేసారి నీరు తాగితే ఈ నది ఎండిపోయుండేది. ప్రపంచంలో మాదే అతిపెద్ద సామ్రాజ్యం. నువ్విప్పుడు చూస్తుంది మా సైన్యంలో కొంతమంది మాత్రమే. ఇంకా చాలామంది నదిని దాటుతున్నారు. మా సైన్యంతో పోలిస్తే నీ సైన్యం 20% కూడా లేదు. ఎందుకు అనవసరంగా ఈ యుద్ధంతో నీ ప్రాణాలకు అపాయం తెచ్చుకుంటావు? మా ప్రభువుకు దాసోహమని నువ్వు అపహరించిన ఈ అంబిరాజు భార్యను ఇతడికి అప్పగించి నువ్వు నీ సైనికులందరూ విశ్వవిజేత అయిన మా ప్రభువుకు బానిసలుగా ఉండండి. లేదంటే మిమ్మల్ని చంపడానికి మా ప్రభువు రావాల్సిన అవసరం లేదు. నిన్ను నీ దేశాన్ని నామరూపం లేకుండా చేయడానికి నేను చాలు. యుద్ధం వద్దు, చెప్పింది విను. అనవసరంగా ప్రమాదంలో పడకు. నా ప్రభువు పాదాల మీద పడి శరణు వేడుకొని కనీసం బానిసలుగా అయినా జీవించండి అని అన్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా సెల్యూకస్ మాటలు విన్న పురుషోత్తముడు అతడితో, బానిసలుగా ఉండటానికి ఈ దేశం మెసడోనియా కాదు, ఇది భారతదేశం, ఇది కర్మభూమి. ఇక్కడ ఎవ్వరికీ బానిసలు కారు. ఇక్కడ పనిచేయగలిగే ప్రతి ఒక్కరికి ఆహారం లభిస్తుంది. అంతేకాని మరొకరి దయ మీద జీవించడానికి ఇక్కడ ఏ ఒక్కరూ ఇష్టపడరు. అటువంటి స్వేచ్ఛను ఇష్టపడే నా దేశ ప్రజలు మీకు బానిసలుగా జీవించడానికి ఎలా ఒప్పుకుంటారనుకున్నావు? ఏమన్నావు? నా దేశాన్ని ధ్వంసం చేస్తావా? ఏదో మీ అదృష్టం బాగుండి ఇదిగో ఈ దేశద్రోహి అయిన అంబిరాజు సహాయంతో మీరిక్కడి వరకు రాగలిగారు. లేదంటే మీ యవనులను అసలు సింధు నది దాటనిచ్చేవాణ్ణి కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీరు ఈ పుణ్యభూమి మీద అడుగు పెట్టగలిగారు. అంతే క్షేమంగా తిరిగి వెళ్లాలనుకుంటే ఈ అంబిరాజును నాకు అప్పగించి మీ దండయాత్రను విరమించుకోండి. లేదంటే మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. అనవసరంగా భారతీయులతో శత్రుత్వం పెట్టుకోవడం మీకు మంచిది కాదు. నికోలస్, నువ్వు వెళ్లి నీ రాజుతో భారతీయులకు శత్రువులా కాకుండా మిత్రులుగా మెలగాలని చెప్పు. స్నేహహస్తాన్ని అందివ్వటానికి మేమెప్పుడూ ముందు వరుసలో ఉంటాం అని పురుషోత్తముడు అనగానే సెల్యూలస్ కోపంతో పళ్ళు కొరుకుతూ, ఏంటి, మా సైన్యంలో పావువంతు సైన్యం కూడా లేని నువ్వు మా మహారాజుతో స్నేహం చేసేందుకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? మా సైన్యమంతా కలిసి నడిస్తే నీ సైన్యం నీ రాజ్యం మాత్రమే కాదు, దేశమంతా మా మహారాజుకు దాసోహమంటుంది అన్న సెల్యూలస్ మాటల యొక్క అనువాదాన్ని ద్విభాషి పూర్తిగా చెప్పకుండానే పురుషోత్తముడు మరింత కోపంగా, ముందే చెప్పాను కదా, మీ అదృష్టం బాగుంది కనుక మీరిక్కడ నిలబడి మాట్లాడుతున్నారు. రామసేతు నుండి హిమాలయాల వరకున్న ఈ సువిశాలమైన భారతదేశాన్ని జయించడం మోసంతో సింధు నదిని దాటినంత సులభం కాదు. ఇక్కడ దేశం కోసం ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధంగా అనేక మంది ఉన్నారు. మీ యవనులు ఊహించినంత సులభం కాదు ఈ దేశాన్ని జయించడం. ఇంత మాట్లాడిన తర్వాత ఇక మాటలు అనవసరమని అంబిరాజు వైపు చెయ్యి చూపిస్తూ, అంబి, ఇప్పటి వరకు మన దేశంలో రాజద్రోహం చేసిన వారు ఉన్నారు కానీ దేశద్రోహులు లేరు. చరిత్రలో మొదటి దేశద్రోహి వలె మిగలొద్దు అని చెప్పిన పోరుష్ మాట నిజం చేయకు. ఇప్పటికైనా నా వైపు వచ్చి ఈ యవనులను దేశం నుండి తరిమివేయటానికి నాతో చేతులు కలుపు అని ఆహ్వానించినా కూడా అంబిరాజు ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అది చూసి మరింత కోపంతో పురుషోత్తముడు, ఇక ఎవ్వర్ని క్షమించడం జరగదు అని గొణుకుతూ అక్కడి నుండి వెనక్కి మళ్ళాడు. అప్పుడు సెల్యూకస్, పురుషోత్తమా, ఇది నీ నాశనానికి మొదటి అడుగు అని చెప్పాడు. పురుషోత్తముడు కూడా వెనక్కి తిరిగి చూసి, యుద్ధంలో తెలుస్తుంది ఎవరు నాశనమవుతారని అని చెప్పి తన సైన్యం వైపు కదిలాడు. పురుషోత్తముడు, అతడి వెంట వెళ్లిన మరికొందరు తిరిగి మా సైన్యంకు దగ్గరకు చేరుకున్నాం.
పురుషోత్తముడు సైనికులందరినీ యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పాడు. మా సైనికులందరూ వారి చేతుల్లోని వివిధ రకాల ఆయుధాలు పైకెత్తి ఏహే అని అరుస్తూ యుద్ధానికి వారు సన్నద్ధమయ్యారు. పురుషోత్తముడు కూడా సుప్రతీక మీదకు ఎక్కిన వెంటనే ఆ మహాగజం లేచి నిలబడింది. దాని అంబారీ మీద పురుషోత్తముడితో పాటు మరో 2 విలుకాండ్రు కూడా ఉన్నారు. పురుషోత్తముడు ఆ ఏనుగు మీద నిలబడి వెనక్కు తిరిగి తన సైన్యం వైపు చూస్తూ సోదరులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. పురుషోత్తముడి మాటలు సైనికులందరూ నిశ్శబ్దంగా నిలబడి శ్రద్ధగా వినటం ప్రారంభించారు. సోదరులారా, మీ అందరిలో ఎంతమంది దేశం కోసం ప్రాణమిస్తారు అని అడిగాడు. దానికి సైనికులందరూ నేను నేను అంటూ వారి ఆయుధాలు పైకెత్తి చూపించారు. అంతటి స్పందన ఉంటుందని పురుషోత్తముడు ఊహించలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా అంత పెద్ద యవనుల సైన్యాన్ని చూసి భయపడటం లేదు. సైనికుల ఉత్సాహం చూసి పురుషోత్తముడు కొంచెం గర్వపడ్డాడు. పురుషోత్తముడు తన సైనికులందరి వైపు చూస్తూ, సోదరులారా, ఇప్పుడు కావాల్సింది ప్రాణమిచ్చే సైనికులు కాదు, చివరి ఊపిరి వరకు ప్రాణాలు తీసే సైనికులు కావాలి. ఈరోజు మనం చరిత్రని తిరగరాయబోతున్నాం. ప్రపంచమంతటినీ బానిసలుగా మార్చుకోవాలనే పొగరు వారిది. మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ధీమా మనది. ఓటమంటే మాకు తెలియదనుకునే ఆ యవనులకు ఈరోజు ఓటమి రుచి చూపించి భారతీయులు శాంతికాముకులు మాత్రమే కాదు, వారికి కోపం వస్తే ప్రళయకాల రుద్రులోని కూడా వారికి అర్థమయ్యేలా చేయాలి. భయం లేదు, శత్రువుకు తలదించేది లేదు, శత్రువును వదిలేది లేదు. ఇది మనకు ఆ భగవంతుడు మన మాతృదేశం రుణం తీర్చుకునేందుకు ఇచ్చిన అవకాశంగా భావించండి. ప్రాణం పోయినా కూడా ఆ యవనులను మన దేశంలో అడుగుపెట్టనివ్వకండి. వచ్చిన యవనుడు ఎవడైనా వెనక్కి తిరిగి వెళ్లకూడదు. జయహో భారత మాతాకి అని తన ప్రసంగాన్ని ముగించాడు. దాంతో సైనికులందరూ కూడా భారతమాతకు జయహో అంటూ పురుషోత్తముడి నినాదాన్ని కొనసాగించారు. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.